రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారిస్తోన్న పీసీ ఘోష్ కమిషన్ దూకుడు ప్రదర్శిస్తోంది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కు విచారణ కమిషన్ నోటీసులు అందించింది. 15 రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆయనకిచ్చిన నోటీసులో పేర్కొంది. కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్ కూడా పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ పనిచేశారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరికీ కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. ఇక మేడిగడ్డ బ్యారేజ్లపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల విచారణ గడువు పూర్తి కూడా అయింది. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఆ గడువును మరో 2 ఏళ్లకు పొడిగించింది. తొలుత కేసీఆర్ ను విచారణ అవసరం లేదని భావించిన పీసీ ఘోష్ కమిషన్ అనంతరం మనసు మార్చుకుంది. ఈ క్రమంలోనే కేసీఆర్ ను విచారణకు పిలిచింది. అయితే కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ అందిస్తారు. అశోక్, రైట్. పీసీ ఘోష్ కమిషన్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి అక్రమాలపై కమిషన్ నియమించింది. విచారణ కమిషన్ నియమించింది. విచారణ కమిషన్ కు చైర్మన్ గా పీసీ ఘోష్ మాజీ జడ్జి పీసీ ఘోష్ నియమించింది. అయితే కొంతకాలంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ, అన్నారం, చుండిల్ల బ్యారేజ్లలో నిర్మాణంలో పాల్గొన్న సంస్థలు, అదేవిధంగా అధికారులు కానీ ఇతర సంస్థల అధికారులు కానీ అందరూ కూడా విడతల వారిగా విచారించింది. తాజాగా ఈ నివేదికను కూడా సిద్ధం చేసేందుకు కమిషన్ సిద్ధమైంది. అయితే గతంలో కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుతో పాటు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలవాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులు పిలవటం వల్ల వాళ్ళు న్యాయస్థానాలను సంప్రదిస్తారు. దీనివల్ల మళ్ళీ విచారణ నివేదికకు సమస్యలు తలెత్తాయని చెప్పి భావించిన పీసీ ఘోష్ కమిషన్ తాజాగా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మాజీ మంత్రి హరీష్ రావుకు, అప్పటి మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్లకు ముగ్గురు కూడా నోటీసులు ఇచ్చామని చెప్పి తెలుస్తుంది. వచ్చే నెల 5, 6, 9 తేదీల్లో వరుసగా వీళ్ళను వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే గతంలోనే పవర్ ప్రాజెక్టుల విషయంలో జరిగిన పవర్ కమిషన్ సంబంధించిన విషయంలో అప్పటి చైర్మన్ గా ఉన్న నరసింహారెడ్డి ఇదే విషయం సంబంధించిన కేసీఆర్ ను అవసరమైతే సంబంధిత మంత్రిని కేసీఆర్ కూడా పిలుస్తామని చెప్పిన నేపథ్యంలో పవర్ కమిషన్ చైర్మన్ పై అప్పట్లో సుప్రీంకోర్టు ఆశ్రయించారు కేసీఆర్. దాంతో ఆ పవర్ కమిషన్ చైర్మన్ గా ఉన్న నరసింహారెడ్డి బాధ్యత వహిస్తూ ఆ పదవికి తప్పుకున్నారు. తర్వాత లోక్పూర్ లో వేశారు. అయితే ఈ విషయంలో కూడా ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన నోటీసుల విషయంలో ఆయన హాజరవుతారా లేదా రాతపూర్వకంగా మెయిల్ ద్వారా సమాధానం చెప్తారా, లేదు మళ్ళీ ఇచ్చిన నోటీసు అక్రమం అని చెప్పి న్యాయస్థానాన్ని సంప్రదిస్తారని మాత్రం టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ లేదు. అయితే కమిషన్ నోటీసు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి మెయిల్ ద్వారా పంపిస్తారా, లేదు కమిషన్ కార్యాలయం నుంచి సిబ్బందిని ఇచ్చి పంపిస్తారనేది కూడా కమిషన్ కార్యాలయం నుంచి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో పీసీ ఘోష్ కమిషన్ మాత్రం ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై మాత్రం కేసీఆర్ కు, హరీష్ రావుకు, ఈటల రాజేందర్కు నోటీసులు పంపడం అనేది కొంత రాజకీయపరమైన సంచలనంగా చెప్పుకోవచ్చు. సువర్ణ, రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారిస్తోన్న పీసీ ఘోష్ కమిషన్ దూకుడు ప్రదర్శిస్తోంది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కు విచారణ కమిషన్ నోటీసులు అందించింది. 15 రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆయనకిచ్చిన నోటీసులో పేర్కొంది. కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్ కి కూడా పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ అందిస్తారు. అశోక్, కాళేశ్వరం కమిషన్ విచారణలో
కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఏదైతే గతంలో కాళేశ్వరం సంబంధించిన అవకతవకల విషయంలో చాలా మంది ఆఫీసర్లను విచారించారు. కానీ అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నిర్మాణంలో అవకతవకల ఏర్పాటుపై చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు, ఈటెల రాజేందర్ ని ఈ రోజు కాసేపటి క్రితమే నోటీసులు జారీ చేసింది. సో ఆ నోటీసులో జూన్ 5న కేసీఆర్, జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటెల రాజేందర్ విచారణకు రావాలని ఆదేశించింది. తాము పంపిన నోటీసులకు 15 రోజుల్లో రిప్లై ఇవ్వాలని సూచించింది. సో కాబట్టి అంటే ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది, కానీ 15 రోజుల్లో ఖచ్చితంగా రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. సో సీఎం గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, విధంగా ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. సో కాబట్టి ఈ కమిషన్ వారిని విచారించాలంటూ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వాటికి సంబంధించిన రిప్లై కూడా ఇవ్వాల్సింది. ఒకవేళ ఇవ్వకపోతే మరి ఆయన ఒకవేళ నోటీసుల విచారణకు హాజరు కాకపోతే తదుపరి కార్యాచరణ ఏముంటుందని మాత్రం మరోసారి నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా 15 రోజుల సమయం ఉంది. సో ఈ మధ్య కాలంలోనే నాకు తెలిసి వాళ్ళు లిఖితపూర్వకంగా వాళ్ళకు సమాధానం కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికే కమిషన్ గడువు కూడా పెంచారు. సో కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయి. ఆ నిర్మాణం ప్రాజెక్టు పూర్తిగా అసంబద్ధంగా ఉంది. చాలా డబ్బులు లక్ష కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయింది. సో ఇప్పటికే కొన్ని ప్రాజెక్టుల్లో పగులు కూడా వచ్చాయి. కాబట్టి వాటన్నిటిపైన విచారణ జరపాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. దీనికి పిసి ఘోష్ కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ గా ఉన్నారు. సో గతంలో మరో 2 నెలల పాటు, అంటే గత నెలనే అయిపోయింది కమిషన్ గడువు. సో మరో 2 నెలలు పెంచారు. సో ఈ నేపథ్యంలోనే గతంలో విచారించిన డేటాను బట్టి మరోసారి కేసీఆర్ ని, అదేవిధంగా హరీష్ రావుని, ఈటెల రాజేందర్ విచారించాలంటూ నోటీసులు ఇచ్చింది. మరి వీళ్ళు ముగ్గురు వెళ్తారా లేదా వాళ్ళు ప్రస్తుతం ఈటెల రాజేందర్ బీజేపీలో ఎంపీగా ఉన్నారు, హరీష్ రావు అయితే ఎమ్మెల్యేగా ఉన్నారు, సో మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. సో మరి ముగ్గురు విచారణ సహకరిస్తారా లేదా అని మాత్రం వెచ్చాల్సిన అవసరం ఉంది. సో గతంలో ఎప్పుడు విచారణకు, అంటే వీళ్ళ ముగ్గురికి ఎప్పుడు నోటీసులు ఇవ్వలేదు, మొదటిసారి నోటీసులు ఇవ్వలేదు. ఇప్పటి వరకు కేవలం నీటిపారుదలకు సంబంధించిన ఆఫీసర్లు, ఆయా శాఖలకు సంబంధించిన ఆఫీసర్లనే ఎంక్వైరీ చేశారు. కానీ ఎక్కడ నేరుగా కేసీఆర్ ని కానీ అదేవిధంగా వీళ్ళందరికీ నోటీసులు దాఖలు లేవు. కాబట్టి ఇప్పుడు మరి వీళ్ళు నోటీసులకు ఏ విధంగా రిప్లై ఇస్తారో మనం వెచ్చాల్సిన అవసరం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.